హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకుని బన్ దోశ అండి. ఇలా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. ఇది బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్గా కూడా సూపర్గా ఉంటుందండి. ఇప్పుడైతే తయారీ విధానం చూద్దాము. అప్పటికప్పుడు ఈజీగా మనకి ఫాస్ట్గా 5 నిమిషాల్లో ఈ స్నాక్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ రెడీ అవుతుందండి. ముందుగా మిక్సీ జార్ తీసుకుని 1 కప్పు బొంబాయి రవ్వ వేసానండి. కరాచీ రవ్వ అంటారు కదా, ఉప్మా రవ్వ వేసి మూత పెట్టేసి వాటర్ గట్ట ఏమీ వేయకుండా పొడి చేసుకోవాలండి. ఇలా డ్రైగా మిక్సీ పట్టుకోవాలి. ఇలాగ మనం రవ్వని మెత్తగా పొడిగా చేసుకోవాలండి. తర్వాత ఇందులోకి బంగాళదుంప ఒకటి తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసానండి. బంగాళదుంప ముక్కలు వేసేసి 1 కప్పు రవ్వ తీసుకున్నాం కదా, 1 కప్పు వాటర్ వేయాలి. వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం మనకి సాఫ్ట్ పేస్ట్, దోసపిండి బ్యాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది కదా, అలా రావాలి. మళ్ళీ మిక్సీ పట్టేసానండి. ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయింది. ఒకవేళ మీకు మా వాటర్ తక్కువైనట్టు అనిపిస్తే ఇంకో 1/2 కప్పు వాటర్ వేసుకోవచ్చండి. ఇప్పుడు మనకి పిండి అయితే రెడీ అయిపోయింది కదా, దాన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను. తర్వాత సన్నగా చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు తరుగు వేసానండి. చాలా సన్నగా చిన్నగా కట్ చేసుకోవాలి, అప్పుడే మనకి బాగుంటుంది. ఇలా చేసి పెట్టండి, పిల్లలు కూడా సూపర్గా ఎంజాయ్ చేస్తూ ఇష్టంగా తింటారు. తర్వాత కొద్దిగా జీలకర్ర వేసానండి, 1 స్పూను. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా వంట సోడా వేసానండి. వేసి బాగా కలపాలి. ఉప్పు వంట సోడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక ఒక 5 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలండి. పిండికి 5 నిమిషాలు రెస్ట్ ఇచ్చాను. తర్వాత ఇక్కడ నేను పోపు పెట్టుకుంటాం కదా, ఆ గిన్నె పెట్టానండి. హీట్ అయ్యాక ఆయిల్ వేసాను. ఆయిల్ కూడా గిన్నె మొత్తం కూడా అప్లై చేసానండి. తర్వాత మనం కలుపుకున్న పిండి బ్యాటర్ని దోశలాగా వేసుకోవాలి. ఇది మన ఇష్టం అండి. బన్ దోశ కదా, కొంచెం లావుగా వేసుకుంటే బాగుంటుంది. ఒకవేళ అంత లావుగా ఇష్టం లేదనుకుంటే కొంచెం పలుచగా కూడా వేసుకోవచ్చు. సిమ్లో పెట్టి వేసుకోవాలండి. తర్వాత మూత పెట్టేసాను. 1 సైడ్ మంచిగా కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి. తర్వాత మూత తీసాను. కలర్ వచ్చింది కదండి. ఇప్పుడు రెండో సైడ్కి అయితే తిప్పుతున్నాను. ముందుగా సైడ్స్ని లూజ్ చేసుకొని తర్వాత రెండో సైడ్కి తిప్పుకొని మళ్ళీ మూత పెట్టి సిమ్లోనే కుక్ చేయాలి. అప్పుడే మనకి లోపల వరకు బాగా ఉడుకుతుంది. చూడండి, మనకి రెండు సైడ్స్ కూడా మంచిగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. లోపల వరకు కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి. సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడైతే నేను రెండో బన్ దోశ కూడా వేస్తున్నాను. మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసి పిండిని దోశలాగా వేసుకోవాలండి. వేసుకొని పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసి మూత పెట్టి సిమ్లో పెట్టి కుక్ చేయాలి. మనకైతే టేస్టీగా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా అప్పటికప్పుడు ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చండి. మూత పెట్టి సిమ్లోనే 2 సైడ్స్ కూడా మంచిగా కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి. మనకైతే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. దీనికి కాంబినేషన్గా టమాటా చట్నీతో సర్వ్ చేసుకుంటే ఇంకా అదిరిపోతుందండి, చాలా బాగుంటుంది. ఇంట్లో బ్రేక్ఫాస్ట్కి ఏం చేయాలో తోచకపోతే ఇలా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. వెజిటేబుల్స్ వేసి చేసాం కాబట్టి హెల్తీగా కూడా ఉంటుందండి. పిల్లలు కూడా సూపర్గా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇప్పుడైతే మనం రెండో సైడ్ తిప్పాం కదా, మళ్ళీ మూత పెట్టి కుక్ చేశాను. ఇలాగే మనం అన్ని బన్ దోశలు కూడా వేసుకోవాలండి. రెండో సైడ్ కూడా మనకి కలర్ వచ్చేసింది. దీన్ని అయితే సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. వేడివేడిగా సర్వ్ చేసుకుంటేనే సూపర్గా ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాను. మన ఇష్టం అండి. కొంచెం లావుగా ఇష్టపడితే ఇలా వేసుకోవచ్చు, లేదా కొంచెం చిన్న సైజులో ఇష్టపడితే ఇలా వేసుకోవచ్చండి. మనం నచ్చిన సైజులో అయితే వేసుకోవచ్చు. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి మంచి హెల్తీ రెసిపీ అయిన ఇన్స్టెంట్ రెసిపీ బన్ దోశ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.